ఆ దున్నపోతు ఖరీదు 23 కోట్లు, నెలకు 5 లక్షల ఆదాయం. సాధారణంగా మనం పల్లెటూర్లలో దున్నపోతులు చూస్తుంటాం. దీని ధర మా అంటే 20-30 వేలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న దున్నపోతు విలువ 23 కోట్లు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇంతకీ దీని గొప్పతనం ఏంటా అనుకుంటున్నారా? అయితే అదేంటో తెలుసుకుందాం. హర్యానాలోని సిర్సాకు చెందిన పల్వీందర్ సింగ్ అనే రైతు అన్మోల్ అనే దున్నపోతును పెంచుకుంటున్నాడు. దీని నుంచి నెలకు 4 నుంచి 5 లక్షలు సంపాదిస్తున్నాడు. దాన్ని 23 కోట్లకు కొనడానికి వచ్చినా అమ్మేందుకు ఆయన అంగీకరించడం లేదు. దున్నపోతు నెలకు 4 నుంచి 5 లక్షల్లో సంపాదించడం ఏంటా అనుకుంటున్నారా? మీరు వింటున్నది కరెక్ట్. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మి అతడు నెలకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నాడు. పల్వీందర్ సింగ్ పెంచుకుంటున్న దున్నపోతు వయసు 8 ఏళ్లు. దాని బరువు 1500 కిలోలు. పుష్కర మేళా, మీరట్లోని ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ఈవెంట్లలో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్మోల్ ధర, భారీ ఆకారమే దాన్ని వార్తల్లో నిలిచేలా చేస్తుంది. అంతేకాదు, దీని జీవన శైలి చూస్తే షాక్ అవ్వాల్సిందే. దీని ఆరోగ్యం కాపాడడానికి, బలంగా ఉంచడానికి డ్రై ఫ్రూట్స్ పెడతారు. అధిక క్యాలరీస్ కలిగి ఉండే ఆహార పదార్థాలను కలిపి ఈ దున్నపోతుకు తినిపిస్తారు. అంతేకాదు, దీనికి ప్రతిరోజు 250 గ్రాముల బాదం, 30 అరటి పండ్లు, 4 కిలోల దానిమ్మ, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు, ఆయిల్ కేక్, పచ్చిమేత, నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నని ఆహారంగా ఇస్తామన్నారు. ప్రత్యేకంగా అందించే ఆహారం వల్లే అన్మోల్ ఎప్పుడూ కూడా ప్రదర్శనలకు, సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఆహారంతో పాటు ప్రతిరోజు దీనికి 2 సార్లు స్నానం, బాదం ఆవాల నూనెతో ప్రత్యేక మిశ్రమంతో మసాజ్ చేస్తారు. వారానికి 2 సార్లు అన్మోల్ నుంచి వీర్యం సేకరిస్తారు. దీన్ని పశువుల పెంపకదారుల్లో మంచి డిమాండ్ ఉంది. తన కుటుంబంలో సభ్యుడిగా చూసుకున్నందుకే దాన్ని అమ్మడం లేదని పల్వీందర్ సింగ్ తేల్చి చెప్పారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.